పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు చదువుకుందాం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నువ్వు ఎరుగుదువు. వారిలో పుగెల్లు, హెర్మోగేను అని వారు ఉన్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకునే వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ఈ పత్రిక రాశాడు. తిమోతికి రాస్తూ ఏం చెప్తున్నట్టే, అయ్యా, ఆసియాలో అంటే ప్రస్తుతము టర్కీ దేశం అంటాం కదా. ఈ టర్కీ దేశం ఆ ప్రాంతంలో ఆసియా ఆ ప్రాంతం అని అంటారు. ఈ ఆసియా అనే ప్రాంతంలో చాలామంది నన్ను విడిచిపోయారు. దైవజనుడిని హత్తుకొని ఉండేవారు కొంతమంది ఉంటారు, దైవజనుడిని విడిచిపెట్టేవారు కొంతమంది ఉంటారు. ఆ విడిచిపోయిన వారిలో పొగేళ్ళు, హెర్మోగేను అనేటువంటి ఇద్దరు ఉన్నారు. వారిద్దరు నన్ను విడిచిపెట్టిపోయారు. కానీ ఒనేసిఫోరు అనే వ్యక్తి, నేను రోమా నగరంలో ఖైదీగా ఉన్నప్పటికీ సరే ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నన్ను శ్రద్ధగా వెతికాడు, నన్ను కనుగొన్నాడు. ఇదిగో దైవజనుడు సంఖ్యల చేత జైల్లో ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే నాకు విలువ ఉండదేమో అని అనుకోకుండా సంఖ్యలలో ఉన్నటువంటి నన్ను గురించి సిగ్గుపడక నన్ను శ్రద్ధగా వెతికి నన్ను కనుగొని అనేక సార్లు నన్ను ఏం చేశాడు? ఆదరించాడు. హల్లెలూయా. దైవజనుడు కుటుంబాన్ని ఆదరించే విధానం ఒకటైతే, విశ్వాసి దైవజనుని ఆదరించడం చాలా ప్రాముఖ్యమైంది. మనం అనుకుంటాము, సేవకుడు మా ఇంటికి వస్తే మాకు కొంచెం ఆదరణ కలిగే మాటలు చెబితే బాగుండు అని అనుకుంటారు, మంచిదే. అదే సమయంలో ఒక విశ్వాసి కూడా దైవజనుని కుటుంబానికి వచ్చి ఆదరించే సమయాలు కూడా ఉంటాయి. దైవజనుడు ఎప్పుడు సంతోషంగా ఉండలేడు. దైవజనునికి కూడా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. ఏదో ఒక రకంగా దైవజనుని ఆదరించవచ్చు. ఆదరించే దాంట్లో అవసరత తీర్చి ఆదరించవచ్చు, మాటల చేత ధైర్యపరిచి ఆదరించవచ్చు, ఆర్థిక సహాయం చేసి ఆదరించవచ్చు, ఎన్నో రకాలుగా ఆదరించవచ్చు. ఏదో ఒక రకంగా ఆదరించవలసినటువంటి పరిస్థితుల్లో ఉండవలసిన వారు పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. కానీ ఒనేసిఫోరు మాత్రము, అతడు నన్ను గూర్చి సిగ్గుపడలేదు, నన్ను శ్రద్ధగా వెతికాడు. ఇప్పుడు ఎట్లుందంటే, విశ్వాసాన్ని పాస్టరు వెతకాల్సి వస్తుంది. కానీ ఇక్కడ రివర్స్ కనపడుతున్నాడు. ఒనేసిఫోరు ఎక్కడ వెతికినా సరే పౌలు గారు కనపడటం లేదని జైలుకి వెళ్తే జైల్లో కనపడ్డాడు. జైల్లో కనపడిన పౌలు గారి దగ్గరికి వెళ్ళి అనేక సార్లు తనను ఆదరించాడంట. ఏమని ఆదరించింటాడు? అయ్యగారు, ప్రభు ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు, తప్పకుండా దేవుడిని విడుదల ఇస్తాడు, మేమంతా ప్రార్థన చేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాం అని ఎన్నోసార్లు ఒనేసిఫోరు ధైర్యపరిచింటాడు. అందుకోసమే ఒక గొప్ప దైవజనుడు, జ్ఞానం కలిగినటువంటి దైవజనుడు, పాండిత్యం కలిగిన దైవజనుడు అయినటువంటి పౌలు గారు ఎంతోమంది తన పరిచర్యలో ఉన్నారు. కానీ ఒనేసిఫోరు కొరకై ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఓ తిమోతి, ఒనేసిఫోరు అనే వ్యక్తి తన ఇంటిని దేవుడు ఆశీర్వదించునుగాక, దేవుడు వారి కుటుంబాన్ని కనికరించునుగాక, దేవుని యొక్క కనికరము ఆ ఇంటిపైన తనపైన ఉండునుగాక అని చెప్పేసి ఆయన కోరుతూ ఉన్నాడు. ఒనేసిఫోరు గురించి మీరు వేరుగా అర్థం చేసుకోకండి. అతడు నన్ను శ్రద్ధగా వెతికాడు, నన్ను కనుగొన్నాడు, అనేక సార్లు నాకు సహాయము చేశాడు, నన్ను ఆదరించాడు, నాకు మేలు చేశాడు. అలాంటి ఆధ్యాత్మికమైన ఒక మంచి వ్యక్తిని దేవుడు కనికరించాలి. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైనా సరేగాక దైవజనుని కనుగొనుట, దైవజనుని పట్ల శ్రద్ధ వహించుట, దైవజనుని పట్ల ఆకాంక్ష కలిగి ఉండుట ప్రభు యొక్క కనికరానికి మార్గం అవుతుంది. దేవుని వద్దనుకొని, దేవుని సేవకులు వద్దనుకొని వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే వారి జీవితాల్లో దేవుని కనికరం కావాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఎవరు కోరుకోలేరు. కాబట్టి ఒనేసిఫోరు యొక్క ఇంటి మీద దేవుని కనికరం ఉండాలని పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు కోరుతున్నాడంటే దేవుడు ఒనేసిఫోరు ఇంటిని కనికరించుంటాడా లేదా? తప్పకుండా దేవుడు కనికరించుంటాడు. కనికరించకపోతే దేవుని యొక్క వాక్యంలో దేవుడు రాయించి పెట్టాడు, తప్పకుండా దేవుడు ఆయనను కనికరించాడు. అలాగనే
మన జీవితంలో కూడా దేవుడు కనికరించాలి. దేవుడు కనికరిస్తే మనకు సహాయం చేస్తాడు. దేవుడు కనికరిస్తే మనం అడిగింది దొరుకుతుంది. దేవుడు కనికరిస్తే మన జీవితాల్లో దేవుని కొరకై మనం జీవించగలుగుతాం. కాబట్టి దేవుని కనికరము ఒనేసిపోరు ఇంటి మీదనే కాదు, మన ఇంటి మీద మన మీద కూడా ఉండాలనే ఆశ మనలో కలుగుతుంది కదా. అందుకోసమే దేవుని యొక్క కనికరం మన మీద ఉండడానికి దేవుడు ఎలాంటి వాడో ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు అన్నాడు. అనగా మోషే అనేటువంటి దైవజనుని ద్వారా దేవుని ప్రజలను చెప్పాడు. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు. ఏం చేయడట? నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. తన పితరులతో చేసిన నిబంధనను మర్చిపోడు. ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మనం మర్చిపోతాం చాలాసార్లు, మనం చేయి విడిచిపెడతాం చాలాసార్లు, మనం కనికరం చూపించడం మర్చిపోతాం చాలాసార్లు. కానీ దేవుడు కనికరం గలవాడు. ఆయన ఎప్పుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మనల్ని నాశనం చేసేవాడు కాదు. కానీ మనము దేవునిగా కలిగి ఉండాలంతే. నీ దేవుడైన యెహోవా అనే మాట అక్కడ ఉంది. అనగా దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు దేవుని కనికరం మన మీద ఉంటుంది. దేవుని యొక్క చెయ్యి మనల్ని పట్టుకొని ఉంటుంది. ఆయన మనం నాశనం చేయకుండా తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ మనకు ముందుకి కొనసాగిస్తుంటాడు. అయితే కనికరం కలిగినటువంటి దేవుడు మన మీద, మన కుటుంబం మీద కనికరం చూపించాలంటే ఏం చేయాలి అని అంటే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడు. చదవబడిన వాక్య ప్రకారం ప్రియులరా, దేవుడు కనికరం గలవాడే, దేవుడు చెయ్యి విడవని వాడే, దేవుడు నాశనం చేయని వాడే, దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకునేవాడే. కానీ మనము అతిక్రమములను దాచిపెట్టకుండా వాటిని మనం ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుంది. అంటే చాలాసార్లు మన అతిక్రమాలు ఉంటాయి. అతిక్రమం అంటే పాపం కాదు. అతిక్రమం అంటే ఏంటో తెలుసా? ఇలా వెళ్ళకూడదని తెలిసి కూడా అలాగే వెళ్ళడమే. పాపాలని ఆల్రెడీ యేసుక్రీస్తు రక్తంలో కడిగాడు మన జీవితాల్లో. ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడిగేశాడు. కానీ అతిక్రమములు ఏంటంటే, ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలని తెలిసి కూడా అలా చేయకపోవడమే అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడింది కదా. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆదామవ్వలకు. ఏమని ఇచ్చాడు? ఏదైనా తోటలో అన్ని పండ్లు తినండి, కానీ ఇదిగో ఆ మధ్యలో ఉన్న చెట్టు పండ్లు మీరు తినవద్దు అని చెప్పాడు. తినవద్దని చెప్పబడినటువంటి ఆజ్ఞను మీరారు గనక దీన్ని ఏమంటారంటే అతిక్రమములు అంటారు. అందుకనే తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవునికి కనికరాన్ని పొందుకుంటాడు. అతిక్రమము లేనటువంటి విశ్వాసం ఎవరు లేరు. కొన్నిసార్లు మనం అంటుంటాం కదా, చాలా అతి చేస్తున్నాడు, చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటే, చేయకూడనిది, మాట్లాడకూడనిది, ఉండకూడని రీతిగా వాళ్ళు ఉంటూ మాట్లాడకూడని రీతిగా మాట్లాడుతూ వారు ప్రవర్తిస్తున్నారు. మనం అంటాము అతి చేస్తున్నాడు అంటాం. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టకూడదు. అతిక్రమములు దాచిపెట్టకూడదు. ఒకవేళ అతిక్రమములు దాచిపెడితే మనం చాలా నష్టపోతాం. యెహోషువ గ్రంథంలో మనం గమనిస్తే తన అతిక్రమాన్ని లేకపోతే తన పాపాన్ని ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు ఆయన? చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద భూమిలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఎవరి గురించి ఈ మాట రాయబడిందంటే, ఆకాన్ అనే వ్యక్తి గురించి రాయబడింది. ఆకాన్ అనే వ్యక్తి తన అతిక్రమాన్ని, తన పాపాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటయ్యా అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు యోర్దాన్ నది దాటిన వెంటనే యెరికో పట్టణం ఉంది. ఈ యెరికో పట్టణం ప్రజల మీద యుద్ధం చేయడానికి శక్తి చాలదు. వారు పెద్ద ప్రాకారాలు కట్టుకున్నారు. ఆ టైంలో దేవుడు చెప్పాడు, యెహోషువ, నీ శత్రువుని నేను నీకు అప్పగిస్తాను కనుక నువ్వేం చేయాలి తెలుసా? 7 సార్లు
ఎరికో చుట్టూ తిరగమన్నాడు. 7 సార్లు తిరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఎరికో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. హల్లెలూయా. ఎరికో గోడలు కూలిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు, ఆ పట్టణంలో ఉన్న బంగారు కానీ వెండి కానీ మీరు ఎవరు తీసుకోవద్దు. ఒకవేళ మీరు తీసుకుంటే అది శాపగ్రస్తమైంది, తీసుకోకుండా దాన్ని నాకు ప్రతిష్ఠించండి అని చెప్పాడు. కానీ ఆకాను ఎవరికి తెలియకుండా ఒక సీనారు వస్త్రాన్ని, వెండిని, బంగారమును తను ఏం చేశాడు? తీసుకుపోయి ఏ డేరాలు అయితే ఆయన ఉంటాడో ఆ డేరాలో దాచిపెట్టేశాడు. ఈ సంగతి ఎవరికి తెలియదు. తెలిసినటువంటి దేవుడు ఏం చేశాడంటే, హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళితే అక్కడ యుద్ధంలో ఇశ్రాయేలు ఓడిపోయారు. 3000 మంది పోయి 36 మంది చచ్చిపోయారు. మిగతా వారు పారిపోయి వచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే హాయి అనే పట్టణం చాలా చిన్నది. యెహోషువ గారు, ఇంతమంది అవసరం లేదు, మేము 3000 మంది చాలు ఆ పట్టణాన్ని నాశనం చేస్తామని వెళ్ళినటువంటి వారు 36 మంది చనిపోగా మిగతా వారు తిరిగి వచ్చినప్పుడు యెహోషువ బట్టలు చింపుకొని ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు నా ఆజ్ఞను మీరారు అన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అనగా పాపం చేశారు. అవునయ్యా పాపం చేశారు, ఇంతమందిని ఎలా కనిపెట్టాలంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఒక కుటుంబాన్ని, ఒక గోత్రాన్ని తీసుకొచ్చి లైన్లో నిలబెట్టు అన్నప్పుడు అలా ఒక్కరి తర్వాత ఒకరు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తప్పు చేసిన వాళ్ళని ఎక్కువ బలవంతం చేయాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకుంటారు, లేదంటే సైలెంట్ అనే అయిపోతారు. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. పెద్దలు అనేవాళ్ళు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడువుకుంటారంట. నేను కాదు అంట. అసలు నిన్ను అడిగిర్రా? నువ్వేనా దోసకాయలు తీసుకుపోయిందని నిన్ను అడిగినా? మీరు ముగ్గురు ఉన్నారు, ఎవరు తీసుకుపోయింది అన్నాం. అప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంది కదా? చాలాసార్లు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఆటోమేటిక్గా దొంగ దొరికిపోతాడు. దొంగల్ని బలవంతం చేయాల్సిన అవసరం ఏమి లేదు. వాళ్ళ ముఖ కవలికలో కానీ వారి యొక్క ఎక్స్ప్రెషన్స్, అంటే వారి ముఖంలో ఎలా కనపడతారంటే భయంతో కనపడతారు, తప్పు చేసినట్టుగా అయిపోతుంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చారు సంతోషంగా, అయ్యా మేం కాదు అని వచ్చేసారు. కానీ ఆకాను వచ్చేసరికి తను అంటాడు, అయ్యా దాంట్లో కొంత తీసుకుంది వాస్తవమే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. కానీ శిక్ష తప్పలేదు. కానీ వాక్యం ఏమంటుంది? అతిక్రమలు దాచిపెట్టాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. మరి ఆకాను ఇప్పుడు ఒప్పుకున్నాడు కదా, దేవుడు కనికరించవచ్చు కదా అని అంటే, జరగవలసిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత ఒప్పుకున్నాడు. అర్థం చేసుకుందాం. జరగవలసిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత, ప్రభువా నేను పాపం చేశాను, నా తప్పు అయిపోయింది, అతిక్రమలు అని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటే లాభం లేదు. నీ జీవితంలో నష్టం జరగక ముందే, కొన్నిసార్లు అంటుంటారు కదా, చేతులు గాలి నాకు ఆకులు పట్టుకుంటే లాభము లేదు. చేతులు కాలక ముందే, ఆకులు పట్టుకోకముందే నీలో ఉన్న లోపం ఏంటో నీ మనస్సాక్షి చెబుతున్నప్పుడే దాన్ని ఒప్పుకునింటే ఆకాను బ్రతికిపోయేవాడేమో. ఎంత పెద్ద పని! అందరిని పిలిచి లైన్లో నిలబెట్టి ఒక్కొక్కరిని అడగాల్సిన పని వచ్చింది. ఇంత పనిష్మెంట్ లేక, ఇంత పని లేకుండా ముందుగానే ఆకాను ఒప్పుకునింటే. కాబట్టి ప్రియులారా, ఒప్పుకోవాల్సిన టైంలో ఒప్పుకోవాలి. దేవుని కనికరం మన మీద రావాలన్నా, మన కుటుంబం మీద రావాలన్నా, మన ఇంటి మీద రావాలన్నా మనం ఏం చేయాలా? అతిక్రమములను దాచిపెట్టక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అయితే ఆకాను ఒప్పుకున్నాడు, కానీ జరగవలసిన నష్టమంతా జరిగిపోయినా ఒప్పుకున్నాడు. తర్వాత తన జీవితంలో తనతో పాటు తన భార్య, తన పిల్లలందరూ కూడా ఆకోరు లోయలో వేయబడి అందరి రాళ్ళతో కొట్టి చంపేసి సమాధి చేసేసారు. అలాగే దావీదు భక్తుని జీవితంలో కూడా పాపం చేశాడు. నాతాన్ అనే ప్రవక్త ద్వారా, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. నాతాన్ అనే ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచినప్పుడు జరగవలసిన కీడు జరగకముందే తను ఏం చేశాడు తెలుసా? ప్రభు దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకని ఇప్పుడు దావీదు వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దావీదు వంశంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈరోజు నిలబడిపోయింది యూదా గోత్రం, నిలబడిపోయింది. హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే తప్పిపోయిన కుమారుడు, లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము
18వ వచనం నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను అని రాయబడింది. అంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడేమో, అయ్యా నా ఆస్తి నాకు ఇచ్చేసి అని చెప్పేసి అంటే, వాడు ఎన్ని చెప్పినా వినని కారణాన్ని బట్టి తండ్రి ఏం చేశాడు, తనకున్న ఆస్తిని చిన్న కుమారుడికి రావాల్సిన భాగాన్ని అంత ఇస్తే ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. అంతా నష్టం చేసుకున్నాడు. తనకు డబ్బులు ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో స్నేహితులంతా దూరం అయిపోయారు. తన ఎంజాయ్ చేసినటువంటి సందర్భాలన్నీ కూడా తన జీవితాన్ని నాశనం చేసినాయి. చివరికి ఆయన ఒంటరివాడిగా మిగిలిపోయి ఇలా అనుకున్నాడట, నేను నా తండ్రికి విరోధంగా పాపము చేశాను. వెళ్ళి, తండ్రి, నేను నీ ఎదుట పాపం చేశానయ్యా, దేవుని ఎదుట పాపం చేశాను. తల్లిదండ్రుల మాట వినమని వాక్యం సెలవిస్తుంది, నేను నీ మాట వినలేదయ్యా. తండ్రికి లోబడమని వాక్యం సెలవిస్తుంది, నేను లోబడలేదయ్యా. ఇటు దేవుని మాటను అటు నీ మాటను తిరస్కరించి ఇంత నష్టపోయాను, అతిక్రమించాను, విరోధంగా నేను పాపం చేశాను, నేను ఒప్పుకుంటానని చెప్పేసి అనుకొని నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకో, నన్ను ఒక కుమారుడిగా కాదయ్యా. ఎంత దీనస్థితికి వచ్చాడో చూడండి. తండ్రి కుమారుడా వద్దు కుమారుడా అని చెప్పేసి ఎంత బతిలాడినా సరే ఒప్పుకోకుండా వెళ్ళిపోయిన వీడు తన మనసులో అనుకుంటున్నాడు, మా నాన్నకి తగిన కుమారుడు నేను కానే కాదు, తన కూలి వారిలో ఒకనివానిగా ఉంటాను అనుకొని వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా? లూకాసు సువార్త 15వ అధ్యాయం వచ్చినాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేస్తాను, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొరవిన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదామని చెబుతూ ఒక మాట అన్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళన్నిటికీ కూడా ఏమున్నాయి? ఉంగరాలు ఉన్నాయి. ఇప్పుడు ఉంగరాలు లేవు. తండ్రి దగ్గర నుంచి పోయేటప్పుడు షూటు బూట్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దుమ్ము బట్టలు, చిరిగిపోయిన బట్టలతో తిరిగి వచ్చాడు. తండ్రి దగ్గర నుంచి పోయేటప్పుడు మంచి క్రాఫ్ట్ చేసుకున్నాడు, బాగా నీట్గా ఉన్నాడు. ఇప్పుడు వాడి నెత్తి సింపిరి నెత్తి అయిపోయింది. వాడిని గుర్తుపట్టడానికి సరైనటువంటి కుమారుడిగా కనబడట్లేదు. అయినను సరే తండ్రి కాబట్టి బురద గుంటలో ఉన్నా సరే తల్లి ప్రేమ ఉంటుంది కదా, తండ్రి ప్రేమ ఉంటుంది కదా. తండ్రి ప్రేమ కుమారుని గుర్తుపట్టి తన మీద కనికరపడి పరిగెత్తుకు వెళ్ళి బెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఒక భౌతికమైన తండ్రే తన కుమారుడు చెడిపోయి పడిపోయి నష్టం చేసిన వాడే మరలా తిరిగి తన తప్పు తెలుసుకొని తన పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు తండ్రి ఎంత సంతోషించి హత్తుకొని వాని స్థితిగతులు మారుస్తున్నాడో, పరలోకపు తండ్రి అయిన ప్రభువు నీ స్థితిని మార్చలేడా? మన పరిస్థితి మార్చలేడా? మన మీద కనికరం చూపించలేడా? చూపించగలడు. కానీ మనం చేయవలసిన పని ఒకటి, మనం ఏ విషయాల్లో తప్పిపోయామో, ఏ విషయాలు అతిక్రమించామో, ఏ విషయాల్లో దేవునికి దూరం అయిపోయామో, ఏ విషయాల్లో దేవునికి ఆయాసకరంగా ఉన్నామో వాటిని మన మనస్సాక్షి ఒప్పిస్తున్నప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిక మరలా ఎన్నడూ కూడా చేయకుండా ఉంటే తప్పకుండా దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుంటాం. 21వ వచనంలో అంటాడు, అప్పుడు ఆ కుమారుడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేసింది. చూడండి, ఆ కుమారుడు తండ్రి దగ్గర ఒప్పుకుంది ఒకటే, నేను పాపం చేశాను అంతే. అంటే తన జీవితంలో నష్టం జరిగిన తర్వాత తను తండ్రి దగ్గరికి వచ్చాడు. నష్టం జరిగిన తర్వాత తన తండ్రి దగ్గరికి వచ్చాడు. కానీ తనకి ఏ నష్టం కలిగిందంటే ఆస్తి నష్టం కలిగింది, ప్రాణ నష్టమేమీ కలగలేదు. కానీ ఆకాన కాలంలో ప్రాణ నష్టం జరిగింది. అందుకే ఆయన అక్కడ ఒప్పుకున్నా సరేగాక ఈయనకు ప్రాణ నష్టం వచ్చేసింది. ఇక్కడ ఏ ప్రాణ నష్టం లేదు, కానీ మనిషి అవతారం మారిపోయింది. ఇది కాదురా నీ అవతారం అని చెప్పేసి తండ్రి కనికరించి తన గెటప్ అంతా మార్చేశాడు. కాబట్టి మన జీవితంలో
అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెడితే కనికరం కలిగిన దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. మన చేయి విడిచిపెట్టాడు, మన నాశనం చేయడు, తన నిబంధన మర్చిపోడనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండో విషయాన్ని, దేవుడు మన పట్ల కనికరం చూపించాలంటే మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 5:7 కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందిరు. చాలు. దేవుడు మన పట్ల కనికరం చూపించాలంటే మనం కూడా ఎట్లా ఉండాలి? కనికరం గలవారిగా ఉండాలి. కనికరం గలవారిగా ఉంటే ఆయన మనకు కనికరం చూపిస్తాడు. లూకాసు వార్త 6:36 కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి అన్నాడు. దేవుడు ఎంత కనికరం గలవాడని నువ్వు నమ్ముచున్నావో అలాంటి కనికరము నీవు కలిగి ఉండాలి. నీ కుటుంబం పట్ల, నీ బంధువుల పట్ల, నీ స్నేహితుల పట్ల, నీ సంఘ బిడ్డలతో పట్ల, నీ తోటి విశ్వాసుల పట్ల కనికరం కలిగి ఉండాలి. ఏవి లేని వారి పట్ల, పేదల పట్ల, ఇబ్బందులున్న వారి పట్ల మనం కనికరం చూపించాలి. కనికరాన్ని చెప్పాలంటే ఒక మాటలో, ఒక వ్యక్తి పడామని మన చెంప మీద కొట్టి కొంచెం దూరం పోయి గుంతలో పడిపోతే భలే పడ్డావులే అని నవ్వుకోవడం కాదు. మనల్ని కొట్టిపోయి గుంతలో పడిపోయిన వ్యక్తిని కనికరపడి తను పైకి తీస్తామే, దాన్ని కనికరం అంటారు. మనకు అన్నం పెట్టారు, మనం కూడా అన్నం పెడతామంటే అది కనికరం కాదు. మనకు అన్నం పెట్టలేని వారికి అన్నం పెట్టి, మనం తిట్టిన వారికి అన్నం పెట్టి, మనల్ని కొట్టిన వారికి అన్నం పెడితే అది కనికరం. అది మన జీవితంలో మన జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుణ్ణి చాలా ఆయాస పెట్టారు ఇశ్రాయేలు, కానీ దేవుడు వారి పట్ల కనికరమే చూపించాడు. కనికరాన్ని చూపించి 40 సంవత్సరాలు వారిని పోషించాడు. ఒకవైపున మన్నా, ఒకవైపున నీళ్లు కదా, ఎన్ని రకాలుగా దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు కనికరం గలవాడు. మన జీవితంలో కనికరం ఎందుకు ఉండాలంటే మనం నమ్మిన తండ్రి ప్రభువు కనికరం గలవాడు కనుక. యాకోబు పత్రిక 2:13 ఈ మాట రాయబడింది, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడంట. అందుకనే మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, మన అంతరంగంలో, మన జీవితంలో ఒక భాగం ఏంటో తెలుసా? కనికరం అనేది మనం కలిగి ఉండాలి. విశ్వాసులుగా మనం కఠినులుగా ఉండకూడదు. ఎదుటివారు ఎంత కఠినమైన వారైనా కావచ్చు గాక, మనమైతే కనికరము కలిగి ఉండాలి. కనికరం కలిగి ఉండాలి. కనికరం కలిగి ఉండకపోతే కనికరం లేని తీర్పు తీర్చబడతామంట. కనికరము తీర్పును మించిన అతిశయపడుతుందంట. తీర్పు కంటే గొప్పది ఏంటంటే కనికరమే. యోబు గురించి మీరు ఆలోచించిదిరా, యోబు ఎలాంటి వాడు తెలుసా మీకు అంటూ యాకోబు భక్తుడు ఈ మాట చెప్పాడు. యాకోబు పత్రిక 5:10-11 నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనడి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అంటున్నాడు. అంటే యోబు తన జీవితంలో చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అనుదినము ప్రార్థన చేస్తున్నవాడు. జరగరాని నష్టం తన జీవితంలో జరిగింది. తన కుమారులు చనిపోయారు, తన కుమార్తెలు చనిపోయారు, తన గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు అన్నీ పోయినాయి. అయినా సరేగాక ఎదుటివారి పట్ల ఆయన కనికరం కలిగి ఉన్నాడంట. ఎవరైనా వస్త్రహీనులు కనపడితే వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడమే, ఎవరైనా తిండి లేని వారికి ఉంటే వారికి తిండి పెట్టడమే, ఎవరైనా అన్యాయంగా ఎక్కడైనా అన్యాయం చేయబడుతుందంటే వారికి న్యాయం తీర్చడమే తన పని. మన కనికరం అనే మనస్సు ఎదుటి వారికి మేలు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, కనికరం చూపకపోతే మన జీవితాల్లో మనం కనికరింపబడం. దేవుడు నన్ను కరుణించాలి, నా కుటుంబాన్ని కనికరించాలని ఆశ కలిగిన నీ జీవితంలో మంచిదే. కానీ అదే విధంగా నువ్వు ఎవరి పట్లైనా కనికరం చూపిస్తున్నావా, కఠినంగా ఉంటున్నావా ఆలోచించేయాలి. 1 యోహాను పత్రిక 3:17 ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి గలుగుట చూసి అతని ఎడల ఎంతమాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుసును అంటున్నాడు. జీవనోపాధి అంటే అర్థం ఏంటి? జీవనోపాధి అంటే జీవించడానికి తగిన ఉపాధి కలిగి, ఉద్యోగాన్ని కలిగి ఉండి, డబ్బును కలిగి ఉండి, అన్నీ కలిగి ఉండి కూడా జీవనోపాధి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సహోదరులకు ఒకవేళ మనం
కనికరం చూపించకపోతే తన జీవితంలో దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది. నీకు నెలకు 10,000 రూపాయలు వస్తున్నాయి, కనీసం పక్కనోడికి 1000 రూపాయలు కూడా రావట్లేదు, ఇబ్బందులో ఉన్నాడు. అలాంటి వాడు వచ్చి నోరు తెరిచి అడిగాడు, అన్నా ఒక 1000 రూపాయలు ఇవ్వండి అన్నా అని. 10,000 రూపాయలు వస్తున్నా సరే నా దగ్గర 1000 రూపాయలు కాదు కదా, 100 రూపాయలు కూడా లేవని చెప్పేసి నువ్వు పంపించేస్తే నీలో దేవుని ప్రేమ ఎలా ఉంది? 1000 రూపాయలు అడిగిన దగ్గర కనీసం 500 ఇచ్చి పంపించవచ్చు కదా. ఎదుటి వారి పట్ల కనికరం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్న, ప్రభువా నన్ను కనికరించు, నా కుటుంబాన్ని కనికరించు, నా పిల్లలను కనికరించు, నా భర్తను కనికరించు, నన్ను కనికరించు, నా కుటుంబాన్ని అందరినీ కనికరించు, మా దేశాన్ని కనికరించు. ఎందుకు ఇలాంటి వ్యర్థమైన ప్రార్థన? కనికరం అనే స్వభావం మనలో లేకుండా దేవుని కనికరాన్ని కోరుకుంటే మనం అబద్ధికులమవుతాం. కాబట్టి కనికరం అనేది చాలా క్రైస్తవానికి కావాల్సింది, విశ్వాసి కావాల్సింది అదే. మూడో విషయాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 50 వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అన్నాడు. హల్లెలూయా. మూడోది ఏంటంటే, దేవునికి ఎవరైతే భయపడతారో వారి మీద దేవుని కనికరం ఉంటుంది. మరి దేవుని భయం నీకుందా? ఎక్కడికి వెళ్ళినా సరే మనం కలిగి ఉండవలసిన భయం ఒకటే, చచ్చేంత వరకు. ఏ భయము? దేవుని భయం. మనుషుల భయం కాదు. దేవుడు అంటాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. ఇప్పుడు చాలామంది దైవజనులు చంపేస్తున్నారు, చాలామంది మనుషులు చంపేస్తున్నారు. ఏం చంపుతున్నారు వాళ్ళు? ఆత్మన, దేహాన్న? దేహం అంటే నీ దేహమే దేవుని అంటే ఈ ఆలయాన్ని పడేస్తున్నారు, కానీ ఆత్మను మాత్రం వారు చంపలేరు. అందుకని వాక్యం అంటుంది, నీ దేహమే దేవుని ఆలయము, ఎవడైనా దీన్ని పాడు చేస్తే వాడు పాడైపోతాడు అన్నాడు. అంటే మనముగా దేవుని ఆలయమైనట్టు మన జీవితాలు పాడు చేసుకుంటే మన ఆత్మ నశించిపోద్దనే ఉద్దేశం అక్కడ. ఇక్కడున్న ఉద్దేశం ఏంటంటే, నీ దేహమే దేవుని ఆలయం కాబట్టి, నీ దేహములో దేవుని ఆత్మను కలిగి ఉన్నావు కాబట్టి, ఒకవేళ నీ దేహాన్ని చంపేవారు ఒకవేళ ఉంటే ఉండొచ్చు, వాళ్ళకు భయపడకండి. నీ దేహముతో పాటు నీ ఆత్మను చంపేవానికి, చంపడమే కాదు నీ దేహముతో పాటు నీ ఆత్మను నరకములో నశింపజేయగలవానికి భయపడండి అన్నాడు. అనగా ఒక ఆత్మను నరకానికి లేక పరలోకానికి పంపించేటువంటి సంపూర్ణమైన అధికారం ఎవరు కలిగి ఉన్నారు? మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నా, నా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, నా ప్రాణం తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదన్నాడు. అందుకోసమే చనిపోయిన వారిని ప్రభు బ్రతికించాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి భయపడే వారి మీద దేవుని కనికరం ఉంటుంది. బైబిల్లో అబ్రహాం గురించి మనకు బాగా తెలుసు. అబ్రహాముకు లేక ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకునిచ్చిన తర్వాత దేవుడు ఒక పరీక్ష పెట్టాడు తన జీవితంలో. ఏంటి ఆ పరీక్ష? ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. లేక నేను ఇచ్చాను కుమారుణ్ణి. ఆ కుమారుని నా కోసము మోరియా దేశమునకు వెళ్ళి నేను చెప్పే ఒక పర్వతం మీద తనని ఏం చేయాలా? దహన బలి ఇవ్వాలి. ఇది సాధ్యమేనా? ఇది నిజంగా సాధ్యమేనా అబ్రహాంకి? అబ్రహాం యొక్క స్థానంలో ఒకవేళ మనముంటే మనకు సాధ్యమవుతుందా? ప్రభా లేక ఇచ్చినావు ప్రభా, ఇంత కఠినాత్ముడుగా, అసలు ఇచ్చింది ఎందుకు, మళ్ళీ అడిగేది ఎందుకు? అలాంటప్పుడు ఇవ్వకుండా ఉంటే సరిపోయేది కదా. ఎన్ని డైలాగులు వస్తాయో. దేవుడు ఒకసారి ఇస్తే మళ్ళీ దాన్ని తీసుకోడు కదా, అవునా కదా? యోబు భక్తుడు గమనించన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవానే తీసుకొని అని చెప్పాడు. వాస్తవమే. కానీ దేవునికి మనం అనుకూలంగా ఉంటే ఉంచడము, దేవునికి అనుకూలంగా లేకపోతే తీసేస్తాడా? తీసేయడు కదా. కానీ సరైన రీతిగా మనం వాడుకోక మనమే దేవునికి వ్యతిరేకమైపోతాం తప్ప
ఆయన ఒకసారి ఇస్తే మళ్ళీ దాన్ని తీసుకోడు. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి కుమారుని ఇవ్వమని కోరుతున్నాడు ఇక్కడ. కారణం ఏంటంటే నిజంగా ఇస్సాకును బలి ఇవ్వమని కాదు, లేదా ఇస్సాకును చంపేయమని కాదు, లేదా దేవుని యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి కాదు. కానీ అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, అబ్రహాము దేవునికి భయపడుతున్నాడా లేదా అనడానికి ఒక రుజువుగా కనపరచడానికి దేవుడు తన ఎదుట పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షను పరిశోధన అని రాయబడింది ఇక్కడ. ఆ పరీక్షలో తను ఏం చేశాడు? తన భార్య అయిన శారమ్మకు చెప్పకుండానే తన కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళి రాళ్ళు పేర్చాడు, కుమారుని పడుకోబెట్టాడు, అమాంతంగా కత్తి ఎత్తాడు. కత్తి ఎత్తే లోపల ఒక స్వరం వినపడుతుంది అబ్రహాముకి. ఏంటి ఆ స్వరము? ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనక నువ్వు దేవునికి భయపడివాడవని ఇందువల్ల నాకు కనబడుతున్నది అన్నాడు. హల్లెలూయా. బా, దేవుడు నిరూపించాడు అబ్రహాం ఎవరికి భయపడివాడని? దేవునికి భయపడివాడు. అందుకే అబ్రహాం పట్ల దేవుని కనికరం ఉందా లేదా? అబ్రహాం పట్ల దేవుని కనికరం ఎంతగా ఉందంటే మహాధనవంతుడు ఆయన. అబ్రహాము యొక్క పిల్లల 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 తరాన్ని నువ్వు చూస్తావు, నీ ద్వారా సకల జనులను నేను భూలోకంలో నివసింపజేస్తానని దేవుడు అబ్రహాము ద్వారా సంతానాన్ని తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే దేవునికి భయపడ్డాడు ఆయన. ఒకవేళ దేవుని భయం లేకపోయింటే దేవుడు చెప్పింది చేసేవాడు కానీ కాదు. ఏదో ఒక సాకు చెప్తే సరేలే అనుకునేవాడు దేవుడు, కానీ ఆయన మీద ఇంత కనికరం వచ్చేది కాదు దేవునికి. అందుకే ప్రియులారా, ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు కూడా అక్కడ నరకంలో యాతన పడుచు, పాతాళంలో యాతన పడుచు ధనవంతుడు అడుగుతున్న, అబ్రహామా నీ రొమ్మునున్న లాజరు వచ్చి ఒక చిటికెన వేళ్ళు. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ ధనవంతుడు? క్రొత్త నిబంధనలో ధనవంతుడు కనపడుతున్నాడు, అబ్రహాం ఎక్కడో ఆది కాండంలో కనపడుతున్నాడు. ఈ అబ్రహాము నిజంగా ఎక్కడున్నాడు? పరదేశులో ఉన్నాడు. దేవుని కనికరమే కదా. కాబట్టి ప్రియులారా, దేవుని కనికరం దేవునికి భయపడు వారి మీద ఉంటుంది.